హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు నేను మీకు చికెన్ ఫ్రైని అయితే చూపించబోతున్నాను. ఈ చికెన్ ఫ్రై వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం అదరగొట్టేస్తారండి. అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగైతే చూపించబోతున్నాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపుకు సరిపోయి ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా వేడెక్కాక పొడుగ్గా కట్ చేసుకున్న 4-5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు ఆనియన్ని పొడుగ్గా కట్ చేసి వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై చేసుకున్నాక ఇందులో 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ప్రాసెస్లో చేశారంటే చికెన్ ఫ్రై అదిరిపోతుందంటే నమ్మరు, అంత రుచిగా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై అయ్యాక ముందుగానే నీట్గా కడిగి పెట్టుకున్న 1 కిలో చికెన్ అయితే తాలింపులో వేసుకుంటున్నాను. చికెన్ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా తాలింపులో కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో నేనైతే అరచెక్క నిమ్మరసాన్ని అయితే పిండుకుంటున్నాను. ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకుంటే సరిపోతుంది. ఇలా నిమ్మరసం పిండాక ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. బాగా ఇలా కలుపుకున్నాక నిమ్మరసం ముక్కలకు పట్టేలాగా కలుపుకున్నాక ఇందులో ఇప్పుడు అర స్పూన్ పసుపును వేసుకుంటున్నాను. అలాగే 2 చెంచాలన్నర కారాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. ఈ స్పైసీస్ అన్నీ మన చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇంత సింపుల్ అంటారు మీరు కర్రీ చేశారంటే. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనిచ్చుకొని మధ్యలో తీసి కొద్దిగా కరివేపాకును అయితే వేసుకొని కలుపుకుందాం. ఇలా కరివేపాకును వేసి కలుపుకుందామండి. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని అలాగే మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడకనివ్వాలండి. మంచి వాసన అయితే స్టార్ట్ అయిపోయింది. మూత పెట్టి ఇంకాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు మధ్యలో మూత తీసి ఒక గుప్పెడు కొత్తిమీరని అయితే వేసుకుందాం. కొత్తిమీరని వేశాక బాగా కలుపుకోండి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. గుమగుమలాడిపోతుంది చికెన్ ఫ్రై అయితే. ఇలా బాగా కలుపుకొని దీన్ని ఇంకా చికెన్కి వచ్చే వాటర్ అయితే కాస్త ఇంకే వరకు వేయించుకుంటే చాలా సింపుల్గా మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచిగా అయితే కుక్ అయిపోయింది మన చికెన్ ఫ్రై అనేది. ఇలా బాగా అడుగంటకుండా కలుపుకోవాలి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మనకు స్టవ్ అయితే బంద్ చేసేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేయండి, చాలా రుచిగా అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి అయితే వేసుకుందాం. గుమగుమలాడే అదిరిపోయే రుచితో మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.